హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఓకే, ఇంటర్న్షిప్స్ గురించి మొత్తం ఈరోజు మనము ఎండ్ టు ఎండ్ చూద్దాం. అసలు పెయిడ్ ఇంటర్న్షిప్ ఏంటి, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఏంటి, అసలు కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఫ్రెషర్స్ ఎలా తెచ్చుకోవాలి, కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళు లైక్ 1 year ఉన్న వాళ్ళు ఎలా తెచ్చుకోవాలి అనేసి పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. వీడియోని మీరు ఎండ్ వరకు చూసి లైక్ చేయడమే నాకు కావాలి అంతే. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో గైస్. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఇంటర్న్షిప్స్. అసలు ఇంటర్న్షిప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే యూ విల్ గెట్, మీరు కాలేజ్లో ఉన్నప్పుడే మీకు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రమ్ కంపెనీస్. కంపెనీస్లో రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తారు అనేసి మీకు కాలేజ్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. అందుకని ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇప్పుడున్న ప్రెసెంట్లో ఎంత ఇంటర్న్షిప్స్ చేస్తే అంత బెటర్. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ రావట్లేదంటే ఇంటర్న్షిప్స్ కూడా రావనే అర్థం. అది మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయంటే యూ విల్ క్రాక్, నో ప్రాబ్లం ఫర్ దట్. ఇక్కడ ఏ కాలేజెస్కి అయితే ప్లేస్మెంట్స్ రావో, ఏ కాలేజెస్కి అయితే అసలు ఇంటర్న్షిప్స్ అనేవి వాళ్ళకి రావో, అలాంటి పర్సన్స్కి చెప్తున్నాను. మీరు కాలేజ్లో సపోజ్ మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారో, లేకపోతే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా, అండ్ ఎంసీఏ సెకండ్ ఇయర్, ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఉన్నా కూడా, ఫస్ట్ మీరు చూస్ చేయాల్సింది ఏంటంటే స్మాల్ స్కేల్ కంపెనీస్ చూస్ చేసుకొని, మరి స్మాల్ స్కేల్ కంపెనీస్ అంటే ఏంటి అని అని అయితే అడగద్దు. నేను చాలా సార్లు మీతో డిస్కస్ చేసేసాను ఆల్మోస్ట్. ఈ స్మాల్ స్కేల్ కంపెనీస్కి మీరు మెయిల్ చేయాలి. నేను అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తాను అంటే, నేను ఫ్రీగా మీకు ఇంటర్న్షిప్ చేస్తాను, నేను ఫ్రీగా వర్క్ చేస్తాను, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ది కంపెనీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు స్టార్ట్ విత్ యూ మై కెరీర్ అని చెప్పేసి నువ్వు ఒక మెయిల్ చేయాలి. మరి ఈ మెయిల్ ఎక్కడ దొరుకుతుంది నీకు కంపెనీస్ది అంటే, రాకెట్ రీచ్, లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది. సపోజ్ ఆ పర్సన్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫో లింక్డ్ఇన్లో దొరకకపోయినా, ఆ పర్సన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తీసుకెళ్ళి రాకెట్ రీచ్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సెర్చ్ చేస్తే మీకు ఆ పర్సన్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫో దొరుకుతుంది. కాంటాక్ట్ ఇన్ఫో అంటే అతని పర్సనల్ థింగ్స్ కాదు, ఇట్స్ అన్ అఫీషియల్ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి అనమాట. అఫీషియల్ మెయిల్ ఐడి దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు నీకేమైంది, కంపెనీస్ ఏంటో తెలుసు, స్మాల్ స్కేల్ కంపెనీస్ ఏంటో తెలుసు, పర్సన్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫో కూడా తెలుసు. ఈ కాంటాక్ట్ ఇన్ఫో గురించి మీకు రాకెట్ రీచ్ గురించి ఇంకా తెలియాలి అనుకుంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో కార్డ్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎప్పుడైతే మీరు ఇతనికి మెయిల్ చేస్తారో, ఈ పర్సన్కి మెయిల్ చేయడం వల్ల మీరు 100 మెయిల్స్ చేశారనుకో, సేమ్ మెయిల్ 100 మెంబర్స్కి షేర్ చేయండి. అందులో ఏం మెన్షన్ చేయాలంటే మీ ప్రాజెక్ట్స్ అండ్ మీ స్కిల్స్, మీ గిట్హబ్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత మీకు ఇంటర్న్షిప్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ కంపెనీ అయితే ఒప్పుకోదు మీకు ఇన్ని స్కిల్స్ ఉండగా నేను ఫ్రీగా వర్క్ చేస్తాను ఒక 6 months అంటే, ఏ కంపెనీ అయితే ఒప్పుకోదు, చాలా ఈజీగా ఒప్పుకుంటారు. సో మీరు ఈ పని చేయాలి. ఎవరైతే కాలేజ్ ప్లేస్మెంట్స్ రావో వాళ్ళు, ఎవరికైతే కాలేజ్ ప్లేస్మెంట్స్ వస్తాయో మీరు వచ్చిన ప్లేస్మెంట్స్ ని గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మాక్సిమం కాలేజ్ ప్లేస్మెంట్స్ అంటే ఏముంటాయి, ఫస్ట్ థింగ్ వచ్చేసేసి మీ స్కిల్స్ నేర్చుకోవాలి. రీజనింగ్, క్వాంట్, ఇవే కదా. ఒక్కటి నేర్చుకుంటే మిగతా అన్ని ప్లేస్మెంట్స్ కి యూజ్ అవుతాయి. సో వాటిని గ్రాప్ చేసుకోవడానికి ఆ, చూడండి మాక్సిమం. ఇంకొకటి ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఎలా సెర్చ్ చేయాలి అని అంటున్నారు. నేను ఒకసారి మీకు గూగుల్లో చూపిస్తాను. థౌజండ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే థౌజండ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. ఒక ఫ్రెషర్ కే రీసెంట్ గా 2025 లోనే థౌజండ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. ఈ రోజు ఫస్ట్ డే, January 1st 2025, బట్ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. మీకు కనిపించట్లేదు అంతే, మీరు సెర్చ్ చేసే విధానం కరెక్ట్ గా లేదు, దానివల్ల మీకు ఇంటర్న్షిప్స్ తెలియట్లేదు. నేను నా స్టడీస్ ఉన్నప్పుడే నేను 2 ఇంటర్న్షిప్స్ కంప్లీట్ చేశాను. వన్ ఈజ్ కాగ్నిజెంట్, వన్ ఈజ్ నార్మల్ ఇంటర్న్షిప్ అనమాట. అలా మీరు కూడా చేయొచ్చు. నేను కూడా అప్పుడు ఇంతే, ఇట్లా గూగుల్లో సెర్చ్ చేసి ఒకటి చేశాను, ఒకటి కాలేజ్ నుంచి వచ్చింది. సో ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే నేను కొన్ని సెర్చ్ చేశాను. ఫస్ట్ నేను ఏం సెర్చ్ చేశాను, ఇంటర్న్షిప్స్ ఇన్ స్టార్టప్స్ అని నేను జస్ట్ గూగుల్లో సెర్చ్ చేశాను. ఒక్కొక్కటిగా చూపిస్తాను ఏ వెబ్సైట్స్ లో చూడాలి ఏంటి అనేసి. ఫస్ట్ ఇంటర్న్షిప్స్ ఇన్ స్టార్టప్స్ అని కొట్టంగానే మనకి ఇక్కడ వచ్చింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టార్టప్ ఇంటర్న్ జాబ్స్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ అనేసి. ఎన్ని ఉన్నాయి, 14 స్టార్టప్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అవునా,
ఇప్పుడు ఇవి కరెక్టా కాదా అని నువ్వు ఎక్కడ తెలుసుకోవాలంటే లింక్డ్ఇన్ లో తెలుసుకోవచ్చు. అక్కడ కూడా వాళ్ళు జాబ్స్ పోస్ట్ చేసి ఉంటారు ఒకవేళ వాళ్ళ కంపెనీ రియల్ అయితే. ఓకే, ఇలా మీరు క్రోమ్ లోకి వెళ్ళేసి సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ ఇన్ ఎంఎన్సీస్ అని కొడితే ఆల్మోస్ట్ థౌజండ్స్ ఎబోనే వచ్చాయి. అవునా, మీరు ఏది నమ్మకపోయినా గ్లాస్ డోర్ అయితే నమ్మచ్చు. టాప్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ హైరింగ్ ఫర్ ఇంటర్న్షిప్. సి హియర్ Microsoft, Google, Deloitte, ServiceNow, Salesforce, Cognizant, see, Dell Technologies. మోర్ దాన్ 10 కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి ఇప్పుడు హైర్ చేసుకుంటున్నాయి ఈ ఇయర్ లో. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇంటర్న్షిప్స్ గిట్ హబ్ అని కొట్టాను. ఇంటర్న్షిప్స్ గిట్ హబ్ అని కొట్టంగానే గిట్ హబ్ వాళ్ళు గిట్ హబ్ లో ఆల్రెడీ పర్సన్స్ ఉంటారు కదా, ఆ పర్సన్స్ ఎన్ని ఇంటర్న్షిప్స్ పెట్టారు అన్నది ఇక్కడే తెలిసిపోతుంది. సి, ఎన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయో మనకి ఇక్కడనే మనకు ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. రీసెంట్ గానే డిసెంబర్ ఏమన్నా మనకి ఎప్పుడో అయిందా? జస్ట్ మొన్ననే కదా అయిపోయింది, నిన్ననే కదా. సి, ఎన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయో. ఈ ఇంటర్న్షిప్స్ అన్ని సరిపోవా నువ్వు అప్లై చేయాలనుకుంటే? నువ్వు అప్లై చేసుకునే టైం కావాలే కానీ నీకు చాలా ఇంటర్న్షిప్సే కనిపిస్తాయి. ఇంటర్న్షిప్స్ 2025. సి, హౌ మెనీ ఇంటర్న్షిప్స్ వీ హ్యావ్. ఇలానే అవసరం లేదు, ఇంకా ఏంజలిస్ట్ అనేసి ఏంజలిస్ట్ ఇంటర్న్షిప్ అని కొడితే, సారీ, ఏంజలిస్ట్ ఇంటర్న్షిప్స్ అని కొడితే యూ విల్ గెట్ మోర్. ఈ ఏంజలిస్ట్ లో మీ ప్రొఫైల్ అప్డేట్ చేసి, ఏంజలిస్ట్ అనేది స్మాల్ స్కేల్ కంపెనీస్ కే బాగా అన్నమాట. స్మాల్ స్కేల్ కంపెనీస్ ఇందులో రిక్రూట్ చేసుకుంటుంటాయి మాక్సిమమ్. సో ఎవరైనా సరే మీకు కావాలి, ఇంటర్న్షిప్స్ కావాలనుకుంటే ఇక్కడ కూడా వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చు. ఏంజలిస్ట్, నౌకరీ, గ్లాస్ డోర్, లింక్డ్ఇన్, ఈ 4 వెబ్సైట్స్ మీరు హ్యాపీగా సెర్చ్ చేసుకోవచ్చు లింక్డ్ఇన్ కోసం. ఇంకా గిట్ హబ్ లింక్డ్ఇన్ అని కొడితే మెనీ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ హైర్ చేసుకుంటున్నాయి. ఇవన్నీ గూగుల్లోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. దాన్ని మీరు సెర్చ్ చేసే విధానం కరెక్ట్ గా లేదు, దాని వల్లనే మీకు ఇంటర్న్షిప్స్ గురించి తెలియట్లేదు. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఒక్కటే దగ్గర కనిపిస్తున్నాయి, ఎక్కడ? గిట్ హబ్ ఇంటర్న్షిప్స్ లో. మరి మనం అప్లై చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు కదా. ఇక్కడ మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళేస్తే, ఇక్కడికి వెళ్తే యూ కెన్ సెర్చ్ ఇంటర్న్షిప్స్ ఫర్ ఫ్రెషర్స్. సి హౌ మెనీ ఎన్ని ఇంటర్న్షిప్స్ ఉంటే అన్ని ఇంటర్న్షిప్స్ పోస్ట్ చేస్తారు. ఇంటర్న్షిప్స్ అండ్ ఫ్రెషర్స్ అని కొట్టాం కానీ ఇక్కడ ఫ్రంట్ అండ్ ఇంటర్ ఎన్ని సెర్చ్ అవుతున్నాయో మీరే చెక్ చేసుకోండి. ఇంటర్న్షిప్స్ అనేసి ఇన్ని ఇంటర్న్షిప్స్ పెట్టుకొని ఇంకా ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మనకి? స్టార్ట్అప్ లో ఎక్కువ అడిగేది మెయిన్ స్టాక్. మెయిన్ స్టాక్ మీన్స్ రియాక్ట్ జేఎస్, నోట్ జేఎస్, ఫ్రంట్ అండ్ మాంగోడిబి, ఇలాంటివి ఎక్కువ అడుగుతారు స్టార్ట్అప్స్ లో అయితే. ఇంకా నీకు ఎంఎన్సీలో అయితే డాట్ నెట్ ఇలాంటివి ఉంటాయి, కానీ కొన్ని స్టార్ట్అప్ లో ఇప్పుడు యూజ్ చేసేది మాత్రం మెయిన్ స్టాకే కాబట్టి ఈజీగా మీకు తొందరగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్ కూడా మనం జేఎస్, నోట్ జేఎస్ యూజ్ చేస్తాం, అండ్ ఫ్రంట్ ఎండ్ కూడా జేఎస్, రియాక్ట్ ఇవే యూజ్ చేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు నేర్చుకోవడానికి కూడా. ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోండి. ఫస్ట్ స్కిల్స్ నేర్చుకున్నాక ఇలా ఏంజలిస్ట్, నౌకరీ అండ్ లింక్డ్ఇన్, గ్లాస్ డోర్ వీటిలో సెర్చ్ చేయండి. వీటిలో సెర్చ్ చేసి అప్లై చేయండి. జాబ్స్ అప్లై చేశాక థర్డ్ థింగ్ వచ్చేసి ఎవరికైతే రావో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మెయిల్ చేయండి కంపెనీస్ కి. ఈ మెయిల్స్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ దగ్గర కరెక్ట్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే మాత్రం నువ్వు ఎంత మెయిల్ చేసినా కూడా ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయినా కూడా వేస్ట్ అది చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా మీరు చేసుకుంటే ఇంటర్న్షిప్స్ అనేది వెరీ ఈజీ తెచ్చుకోవడం. పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి? వాళ్ళు మీకు పే చేయాలి, మీరు పే చేసి తెచ్చుకున్న ఇంటర్న్షిప్ వేస్ట్. మీ దాంట్లో రెజ్యూమ్ లో పెట్టుకున్నా కూడా వేస్ట్ నేను చెప్తే. అందరూ సర్టిఫికేట్స్ అని అడుగుతారు, అసలు సర్టిఫికేట్స్ ఎవరు చూడరు మీవి. మీరు ఇంటర్న్షిప్ చేశారు అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే, వాళ్ళు అడిగే కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ ఇస్తారు చూడండి, ఆ ఆన్సర్స్ వల్లనే వాళ్ళకి ఇంటర్న్షిప్ చేశారు అని తెలుస్తుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఒక ప్రాజెక్ట్ చేయండి, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేసి మీ కాలేజ్ లో నేను ఈ ఫ్యూచర్ డెవలప్ చేశాను, మీరు నాకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇవ్వగలరా, నేను సెల్ఫ్ గా చేశాను అనేసి మీ కాలేజ్ వాళ్ళని అడగండి.
మీ హెచ్ఓడిని అడగండి. అడగడం వల్ల వాళ్ళు కూడా మీకు ఓకే. మీరు నేర్చుకుంటానని చెప్తున్నారు కదా! మేబీ దే విల్ గివ్ యూ ఎ ఛాన్స్. ఒకవేళ ఇవ్వకపోతే వదిలేయండి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేసి మీరు లింక్డ్ఇన్‌లో అన్నిట్లో పెట్టడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల కూడా మీరు ఇంటర్న్‌షిప్ చేసినట్లే. మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినట్లే. ఏ కంపెనీలో కూడా సర్టిఫికేషన్స్ అడగరు. సర్టిఫికేషన్ కావాలి, సర్టిఫికేట్ చూపించండి అనేసి ఏ కాలేజెస్ ఐ మీన్ ఏ కంపెనీస్‌లో అడగరు. నేను చూసినంత వరకైతే ఇంతవరకు ఎవ్వరు అడగలేదు. జస్ట్ మీ రెజ్యూమే చెక్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫార్మ్ చేస్తే మీ ఇంటర్వ్యూ బట్టే మీకు ప్యాకేజ్ ఉంటుంది. మీ ఇంటర్వ్యూ బట్టే మీకు జాబ్ వస్తది తప్ప మీ సర్టిఫికేషన్స్ చూపించండి. మీ ఇంత సర్టిఫికేషన్ చేశారు అవి ఏమీ అవసరం లేదు. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీకు ఎంత నాలెడ్జ్ ఉందని అక్కడ తెలిసిపోతది ఎగ్జామ్‌లో ఇంటర్వ్యూలో. అంతేగాని మీ సర్టిఫికేషన్స్ అడగరు. ఎవరైతే ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయండి. ఎక్కడ మీకు ఇంటర్న్‌షిప్ దొరకకపోతే అదే మీ ఇంటర్న్‌షిప్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. మీ కాలేజ్‌లో అడగండి. ఓకే. అంతేకాని ఏ కంపెనీలో మీ సర్టిఫికేషన్స్ అడగరు. ఇంటర్న్‌షిప్ కోసం దేనికంటే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోవడానికి. సో, ఎవ్వరికి ఇంకా లాస్ట్‌లో నాకు దొరకలేదక్క అన్నప్పుడు ఈ మెథడ్‌ని యూజ్ చేసుకోండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. మేబీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, give thumbs up and subscribe to our channel. Don't forget to subscribe. Thank you. Bye.